అయితే ఇక్కడ అగ్ర కులాల వాళ్ళు నిమ్న కులాల వాళ్ళుగా అక్కడ విడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఒక అస్పృశ్యత అనేది, అంటరానితనం అనేది అక్కడ డెవలప్ అయింది కాబట్టి దాని వలన ఆ నిమ్న కులాలు వాళ్ళు అగౌరవానికి గురయ్యారు కాబట్టి వాళ్ళు అగ్ర కులాల కొన్ని కులాల నుంచి వాళ్ళు దూరంగా అంటే విడిపోవడం అనేది పూర్తిగా వేరుపడడం అనేది జరిగింది. మరి వారికి ప్రత్యేక అధికారాలు ఏమున్నాయి, అనర్హతలు ఏమున్నాయి అంటే ఈ విధంగా ఈ కాలక్రమంలో సాంప్రదాయిక కుల సమాజంలో కొందరు నిమ్న కులాల వారు కొన్ని రకాల పౌర సంబంధ సామాజిక మతపరమైనటువంటి అనర్హతలతో బాధపడ్డారు. కొన్ని అవకాశాలని వారు కోల్పోయారు. మిగతా అగ్రకులాల వాళ్ళు అర్హతలతో అనేక పదవులని అలంకరించడం, ప్రత్యేక అధికారాలను కలిగి ఉన్నారు. నిమ్న కులాల వారు అనర్హతలతో బాధపడుతుంటే కొందరు కులాల వాళ్ళు ప్రత్యేకమైన అధికారాలను కలిగి వారి యొక్క అధికారం చెలాయించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అశుభ్ర కులాల వారు నగర లేదా గ్రామ సరిహద్దులకు ఆవల నివసించేవారు, నిషేధించబడేవారు. కొన్ని కులాలు నిమ్న కులాల వారిని అగ్ర కులాల వాళ్ళు నిందించడము, వారిని నిషేధించడము, అంటరానితనము, అస్పృశ్యత ఇలా అంటే ఈ భావజాలము ఆచరణ ఉండేసరికి వారు నగరాలకి కానీ వివిధ గ్రామాలకి చివరి భాగంలో సరిహద్దున వాళ్ళు నివసించేవారు. దాని వలన కొన్ని వారి అవకాశాలని, పదవులని కోల్పోవడం జరిగింది. వృత్తి ఎంపిక విషయంలో కూడా కట్టుబాట్లు. కుల ఆధారిత సమాజంలో వృత్తులు కూడా క్రమశ్రేణిలో అమర్చబడి ఉండేవి. ఈ వృత్తులు కూడా కొన్ని కులాలకి కొన్ని పనులు, కొన్ని కులాలు ఈ పనులు, కొన్ని కులాలు ఈ పనులు అని ఒక రకంగా క్రమశ్రేణిలో విభజించడం జరిగింది. కాబట్టి కొన్ని వృత్తులు ఉన్నతమైనవని, మరికొన్ని నీచమైనవని పరిగణించడం జరిగింది. వృత్తులు కులాలతో ముడిపడి ఉండేవి. ఈ వృత్తులు కూడా కులాలతో ముడిపడి ఉండేవి. ప్రతి కులానికి కూడా ప్రత్యేకమైనటువంటి వృత్తి అనేది ఉండేది. కుల సభ్యులు ఆ వృత్తిని చేపట్టాలి. వృత్తులు వంశపారంపర్యంగా సంక్రమించేవి. వ్యవసాయము, వాణిజ్యము, శ్రామికులుగా పనిచేయటం ఒకటి ఎక్కువగా ఏంటంటే కాలక్రమంలో వ్యవసాయము, వాణిజ్యము, శ్రామికులుగా పనిచేయడం అనేది దాదాపు అన్ని కులాల వారికి అది వృత్తిగా పరిగణింపబడేది. వైవాహిక విషయాలలో కూడా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఎందుకంటే ఏ కుల వ్యవస్థ వివాహ విషయంలో కూడా నిషేధాలను ఏర్పరుస్తుంది. ఇక్కడ పరువు ప్రతిష్టలని చంపడాలు, నరకడాలు ఇవన్నీ చాలా మనం ఇంత చైతన్యం ఉన్న కాలంలో కూడా అనేక కులం, మతం అనేవి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ కుల వ్యవస్థలో వివాహ విషయంలో కూడా ఏ కులానికి సంబంధించిన ఆ కులం వాళ్ళనే చేసుకోవాలి. ఇతర కులాలని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇతర కులాంతర వివాహాలు చేసుకోవడం వల్ల సమస్యలు ఇవన్నీ ఒకప్పుడు లేదు. ఏ కులంలో ఉన్న వాళ్ళని, ఏ కులానికి సంబంధించిన వాళ్ళని ఆ కులం వాళ్ళే చేసుకోవడం అనేది ఉంది. కుల వ్యవస్థ వివాహ విషయంలో కూడా నిషేధాలని ఏర్పరుస్తుంది. ఒక అంతర్వివాహ సమూహము అంటే అందులో ఒక కులంలోని వారి కులస్తులని వివాహం చేసుకునేటువంటి ఆచారం అనేది ఉంది. దీని ప్రకారం వ్యక్తి తన కులంలోని వారిని మాత్రమే వివాహం ఆడాలి. ప్రతి కులము ఉపకులాలుగా విభజితమై ఉంటుంది. మరి ఉపకులాలలో కూడా అంతర్వివాహ సమూహాలే ఉన్నాయి. ఈ కులము ఒక క్రమశ్రేణిలో అమర్చబడిన బంధిత సమూహం అని నిర్వచించారు. అంటే అర్థము, ఈ సమూహంలోని సభ్యుల అంతస్తు, వృత్తి, వివాహ భాగస్వామి ఎంపిక, ఇతరులలో పరస్పర చర్యలు నిర్ణీతమై ఉంటాయి. ఒక వ్యవస్థగా వివిధ కులాల మధ్య పరస్పర సంబంధాలు గల అంతస్తులు నిర్మితీయ పరస్పర చర్యలు గల వ్యవస్థగా పనిచేస్తుంది. ఏ కులం కూడా వేరుపడి ఒంటరిగా బ్రతకలేదు. అంటే ఏ కులం కూడా ఇతర కులాలకి వేరుపడి బ్రతకలేవు. అన్ని కులాలు కలిసే ఉంటాయి. కానీ ఆ కులాల మధ్యన దేని స్వతంత్రత దానికి, దేని భావజాలం, దేని వృత్తి, దేని ఆచార కట్టుబాట్లు అనేవి దేని దానికే ఉండేది. కాబట్టి ఈ కులాలు 3 లక్షణాలను కలిగి ఉన్నాయని చెప్పడం జరిగింది. ఒకటి క్రమానుగత శ్రేణి. కులాలలో క్రమానుగత శ్రేణి, ఒక క్రమమైన శ్రేణిని లక్షణం ఉంది. వంశపారంపర్యంగా ప్రతి కులంలో కూడా వారి వంశపారంపర్యంగా ఆ కుల సభ్యత్వము, వారి యొక్క కుల వృత్తి, వారి యొక్క సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు, జీవన విధానం అంతా కూడా వంశపారంపర్యంగా వచ్చేటువంటి లక్షణం ఒకటి ఉంది. అలాగే ప్రత్యేకీకరణ, వికర్షణ అంటే ఏ కులం ఆ కులానికి ఒక
అది ఇతర కులాలని వికర్షించేటువంటి వాళ్ళు. ఏ కులానికి ఆ కులమే ఆకర్షించేది, ఇతర కులాల పట్ల వికర్షణ అనేది ఎక్కువగా ఉండేది. వివిధ కులాలు ఒకదానికొకటి ఆకర్షించుకోకుండా వికర్షించుకోవటం అని వర్ణించారు. వివిధ కులాలు ఒకదానికొకటి ఆకర్షించుకోకుండా వికర్షించుకునేటువంటి గుణం ఎక్కువగా ఉంది అని అర్థమవుతుంది. ఈ అంతర్వివాహము సామాజిక సంబంధాలు పరస్పర చర్యలలో వ్యక్తమవుతుందనే అభిప్రాయము. కులాలు జన్మ ద్వారా ఏర్పడినటువంటి అంతస్తు సమూహాలు. మరి వివిధ కులము తెగ వీటి మధ్యన కూడా పెద్దగా వ్యత్యాసం లేదు. వీటిని జాతిగా పిలవడానికి మనం వాడుకుంటాము. మరి తెగను రాజకీయ భాషాపరమైన సాంస్కృతిక సరిహద్దులు గల సమాజంగా వర్ణిస్తారు. ఆండ్రే బెటెల్లే సామాజికవేత్త యొక్క అభిప్రాయం ప్రకారము తెగ భావనను వాటి నిర్వచనాల ఆధారంగా కాకుండా ఆయా తెగల ప్రత్యేక పరిస్థితులు ప్రత్యేక లక్షణాల ఆధారంగా మాత్రమే అర్థం చేసుకోగలం. కులము వర్గము రెండు కూడా అంతస్తు సమూహాలే. అంతస్తు సమూహం అంటే ప్రత్యేకమైన జీవన శైలిని కలిగి తమ వర్గ చైతన్యం గల వ్యక్తుల సమూహము. వర్గాలను ఉత్పత్తి సంబంధాల ఆధారంగా నిర్వచిస్తారు. ఒక వర్గంలోని సభ్యులంతా ఒకే రకమైన సామాజిక ఆర్థిక అంతస్తును కలిగి ఉంటారు. మరి వర్గానికి కులానికి మధ్య భేదాలు ఏంటి? కులం ఏంటి, వర్గం ఏంటి? మరి రెండు పదాల మధ్య వాటి యొక్క లక్షణాలు ఏంటి చూస్తే, కులము ఒక అంతర్వివాహ సమూహము, వర్గం మాత్రము అంతర్వివాహ సమూహం కాదు. కులము భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది, వర్గము అంతర్జాతీయ పరంగా కూడా ఉంటుంది. కులము దృఢ స్వభావం కలిగినది. మరి కులము ఆధారిత వ్యవస్థలో సంస్కార ప్రమాణాలతో సత్తా సంపద ప్రమాణాలు కూడా భాగమే ఉంటాయి. మరి ఈ వర్గంలో విభిన్న భాగాలు ఉంటాయి. వర్గ వ్యవస్థలో వృత్తి అంతస్తులు అనేటివి నిర్మించబడతాయి. ఇందులో సత్తా సంపదలే ప్రధాన పాత్ర వహిస్తాయి. సంస్కారం అనేది ఏమోనో సంస్కార ప్రధానమైన అంశాలు కాకుండా సత్తా సంపదలే ప్రధాన పాత్ర వహిస్తాయి. నాకు ఈ కులము వర్గము తెగలు వీటి గురించిన అవగాహన ఏమైంది అంటే, ప్రస్తుత సమాజంలో మనకి క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా పురాతన కాలం నుంచే ఉంది. మన తాతలు ముత్తాతలు ఇంకా అంతకుముందే ఎప్పటి నుంచో ఉంది. మనం పుట్టడమే మనం ఒక కులంలో పుట్టాము. మన తల్లిదండ్రులకి ఇది ఒక కులము, వీళ్ళు చేసే పని ఇది, వీరి యొక్క జీవన శైలి ఇది. మనం కూడా వంశపారంపర్యంగా ఆ యొక్క వృత్తిని కులాన్ని మనము తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సమాజంలో కూడా చాలా కులాల వాళ్ళు, చాలా ఉపకులాల వాళ్ళు, వాళ్ళ యొక్క జీవన శైలి, వాళ్ళ యొక్క ఆర్థిక సామాజిక సాంస్కృతిక అలవాట్లు, వారి యొక్క పేరు ప్రతిష్టలు, వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని నియమాలు సరిహద్దులు ఇవన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే పూర్వము ఆ విధంగా అభివృద్ధి చెందింది. కుల వ్యవస్థ అనేది ఆ రకంగా ఉంది కాబట్టి ఆ ప్రజల మధ్యన సామాజిక ఆర్థిక జీవన విధానంలో మార్పులు, అంటరానితనము, అస్పృశ్యత, ఏ విధంగా ప్రజల మధ్య వ్యత్యాసం అనేది ఉంది అనేది మనకి చాలా క్షుణ్ణంగా విషయాలని చదవడం వల్లనే మనకి వివిధ గ్రంథాలు, బుక్స్, వివిధ విషయాలను తెలుసుకోవడం వలన మనకి విషయ అవగాహన జరుగుతుంది. ఎందుకంటే మనం బ్లైండే, కొన్ని ఏమీ తెలియవు, మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. మనకి ఆవగింజల సగం కూడా మనకి ఏ విషయ జ్ఞానం లేదు. ప్రపంచంలో రోజులు గడిచిన కొద్దీ సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయంటే ప్రతిదానికి ఒక చరిత్ర ఉంటుంది. చరిత్ర లేకుండా ఏది ఉండదు. కాలక్రమంలో ఇంత డెవలప్మెంట్, ఇంత ఫ్రీడము, ఇంత చైతన్యము, ఇలాంటి అక్షరాస్యత పెరగడము, ఒకప్పుడు నిరక్షరాస్యతే, ఇలా డెవలప్మెంట్, టెక్నాలజీ, ఇలాంటి వాతావరణం వచ్చింది అంటే ముందు మన పిల్లలకి, మన భవిష్యత్తు తరాలకి వాళ్ళకి తెలియజేయాలి అంటే మనము పెద్దవాళ్ళుగా మనము చదువుకోవాలి. విషయ జ్ఞానంతో పిల్లలకి, భవిష్యత్తు తరాలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఈ వీడియో చేయడం వల్ల ఉపయోగమే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.